మత చట్టం ప్రకారం పెళ్లి అనేది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే భార్యాభర్తలకిద్దరికీ ఆమోదకరమైనప్పుడే. అందువల్ల మా నిర్ణయం ఏంటంటే ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. చెప్పండి, ఎవరు మీలో రుకయ్య బేగం బదులు అంతఃపుర బాధ్యతలు చేపట్టగలరో చెప్పండి. హుజూర్, జోదా బేగం గారు. ఇంతవరకు నీ నిజ స్వరూపం ఏంటో నాకు తెలియనే లేదు. దొంగనేమో దొంగతనం చేయమని చెప్తావు, కాపలా వాడినేమో అప్రమత్తంగా ఉండమని చెప్తావు. ఏంటి నీ ఉద్దేశం? ఏమనుకుంటున్నా నువ్వు? నాకేం తెలియదు అనుకుంటున్నావా? నీ ఆలోచన తెలియదు అనుకుంటున్నావా? నీ ఉద్దేశం ఏంటి? ఆ జోదా బేగం నాకంటే మెరుగనా? రుకయ్య బేగం మేము న్యాయ నిర్ణేతలం, మేము ఎవరిని సమర్థించడం జరగదు. అయినా జోదా బేగం అంతఃపుర బాధ్యతల్ని స్వీకరించడానికి నిరాకరించారని మేము మీకు స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మీరు ఎందుకు ఇలా ఆందోళన పడుతున్నారు? నిస్సందేహంగా ఆవిడికి అంత ధైర్యం ఎక్కడుంది? నన్ను ఎదుర్కోగల ధైర్యం ఆవిడికి లేదు. కానీ ఇప్పుడు ఆవిడ బలగం పెరుగుతోంది. రుకయ్య బేగం బేగంలందరూ తిరుగుబాటు చేశారన్న సంగతి ప్రజల్లో అందరికీ తెలిసిపోయింది. మాకు మరింత ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం ఏమిటి అంటే ప్రజలందరూ మీకు వ్యతిరేకంగా మారిపోవడం. రుకయ్య బేగం, జలాల్, మీరు నాకు ధైర్యం చెప్తున్నారా లేక నన్ను రెచ్చగొడుతున్నారా? మేము మిమ్మల్ని రెచ్చగొట్టడం లేదు. మేము కేవలం మీ ఇద్దరి ఆలోచనల్ని పోల్చి చూస్తున్నాం. మాకు అర్థం కానిది ఏంటంటే మీరు విశిష్ట బేగంగా ఎంతో బలం కలవారు, కానీ మీరు ఊరికే ఆందోళన పడుతున్నారు. అదే ఆ జోధా బేగం దగ్గరైతే బలము లేదు, పదవి లేదు, ఎలాంటి అధికారము లేదు, కానీ ఆవిడ మాత్రం ఎంతో ఆనందంగా ఉన్నారు. చూసారా? పోన్లేండి, ఇప్పుడు తేలవలసిందల్లా ఒక్కటే, జోధా బేగం కాకపోతే మీతో పోటీ పడగలవారు ఎవరన్నదే తేలాలి. ఆ జోధా బేగమే కాని మరొకరే కాని 5 రోజులు, కేవలం 5 రోజులు జలాల్, వాళ్ళని అంతఃపురం నడిపించమనండి చాలు. అప్పుడు తక్షణమే నేను అంతఃపుర బాధ్యతల్ని శాశ్వతంగా వదిలేస్తాను. ఉన్నట్టుండి మీకు ఎందుకంత ఆవేశం వస్తుంది రుకయ్య బేగం? మీ స్వభావం ఏంటో మాకు అస్సలు అర్థం కావటం లేదు. కానీ ఒక్కటి నిజం, ఇది మాకు ఆనందకరంగానే ఉంటుంది. ఈ పోటాపోటీ ఆనందకరంగానే ఉంటుంది. పోన్లేండి, మేము మీకు ఒక సలహా ఇవ్వదలిచాం. శత్రువుని ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి రుకయ్య బేగం. ముఖ్యంగా జోధా బేగం విషయంలో తక్కువ అంచనా అస్సలు వేయకండి. ఎందుకంటే ఆవిడ ఎన్నో నైపుణ్యాలకు గానీ ఆవిడ ఎప్పుడు మిమ్మల్ని మీకు తెలియకుండానే కింద పడిస్తుందో చెప్పలేము. ఇక మాకు సెలవిప్పించండి. మోతి ఆలయానికి వస్తే ఎంతో ప్రశాంతత కలుగుతుంది కదా. ఇక్కడి పవిత్ర వాతావరణం ఎంతో ప్రశాంతత చేకూరుస్తుంది. అది నిజమే. ఇక్కడ వాతావరణంలో అమ్మవారి శక్తి నిండి ఉంటుంది. మంచి నీళ్లు, మంచి నీళ్లు, దాహం. ఎవరైనా కాసిన మంచి నీళ్లు ఇవ్వండి. నీకేం కాలేదుగా? దయచేసి క్షమించండి బేగం సాహిబా, కానీ మీరు అలా బానిసల చెంతకు వెళ్లడం ఎంతమాత్రం మంచిది కాదు. సరే, అయితే నేను వెళ్ళను. అయితే మీరు వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలి. మేము ఎంతమాత్రం ఆ పని చెయ్యలేం. మమ్మల్ని ఈ బానిసల్ని తీసుకెళ్లి కారాగారంలో పడేసి అమ్మివేయమని ఆదేశించారు. వీళ్ళేమి గొర్రెలు, మేకలు, పశువులు కాదు, మనుషులు. వీళ్ళని ఎలా అమ్మేస్తారు? షహిన్షా గారి బేగంని అడ్డుకోగల ధైర్యమా నీకు? మంచినీళ్ళు, మంచినీళ్ళు. ఖుదా మిమ్మల్ని చల్లగా చూడాలి. మాకు మంచినీళ్ళు ఇచ్చారు. భగవంతుడు మిమ్మల్ని సదా కాపాడుతాడు తల్లి. దేవుడు అంతా మీకు మంచి చేస్తాడు. 3 రోజుల నుంచి తినడానికి ఏమీ ఇవ్వలేదు. ఏదైనా తినడానికి కూడా ఇవ్వండి. చూడండి, వీళ్ళని ఎక్కడికైనా తీసుకువెళ్ళండి, కానీ ముందు వీళ్ళకి భోజనాలు పెట్టించండి. ఆకలితో అలవటిస్తున్నారు. ఇది మీకు షహిన్షా బేగంగా చేస్తున్న ఆజ్ఞ. తమ ఆజ్ఞని అమలు చేస్తాం హుజూర్. పదండి. జోదా, ఇక పదండి ఇక్కడి నుంచి. ఒకవేళ షహిన్షా గారికి మీరు బానిసలతో మాట్లాడినట్టు తెలిసిపోతే అది వారికి ఏమాత్రం నచ్చదు.
ఏమైంది బేగం సాహెబా? పల్లకి ఎక్కడం ఏమైనా ఇబ్బందిగా ఉందా? అదేం లేదు, ఇబ్బంది లేదు. పల్లకి బయలుదేరవచ్చు. నీ పేరేంటి? బాబు. అది సరే, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నన్ను కూడా బానిసని చేసి తీసుకెళ్తుంటే నేను తప్పించుకొచ్చేసాను. మరి మీ అమ్మ నాన్నలు? అమ్మనేమో వీళ్ళు సేట్కి అమ్మేశారు. మా అమ్మని సేట్ తీసుకెళ్లాడు, కానీ నన్ను కొనుక్కోనన్నాడు. ఇది మీరు ఎవరికి చెప్పకండి, లేదంటే వాళ్ళు నన్ను అమ్మేస్తారు. నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి. కానీ జోదా, మనం ఈ కుర్రాన్ని ఇక్కడ ఉంచకూడదు. ఇది అంతఃపుర నియమానికి వ్యతిరేకం. కానీ మానవత్వపు నియమాలను ఏం చేయాలి మోతి? ఏ దిక్కు లేని ఈ పిల్లాడు తన తల్లికి దూరమైపోయినవాడు ఈ బాబుని ఒంటరిగా ఎలా వదిలిపెట్టమంటావు? వాళ్ళమ్మ గురించి వివరాలు తెలిసేంతటి వరకు, ఇతను ఉండడానికి సరైన చోటు దొరికేంత వరకు నేను ఇతన్ని ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళనివ్వను. సరే కానివ్వండి. మీరు మహారాణికి గాని ఎవరైనా అధికారికి గాని తెలియజేయండి. అప్పుడు మున్ముందు మీకు ఎలాంటి సమస్యలు రాబోవు. యా అల్లా, ఎంత ముద్దుగా ఉన్నాడో! ఇక్కడికెలా వచ్చాడా? ఇదంతా జోదా బేగం గారి చలవ. దారిలో బానిసల గుంపు కనిపించింది. వాళ్ళల్లో ఈ చిన్న పిల్లాడుంటే ఊరుకోలేక తన్నిక్కడికి తీసుకొచ్చింది. ఈ పిల్లాన్ని చూడండి, ఎంత అమాయకంగా ఉన్నాడు. పస్తులుంటున్నాడు, తన తల్లికి దూరం అయిపోయాడు, ఎంత భయపడుతున్నాడు. అలాంటి స్థితిలో అతన్ని ఎవరైనా ఒంటరిగా ఎలా వదిలిస్తారు? ఇది చూసే జోదా బేగం, అంతఃపురం మీరే నిర్వహించాలని మేమందరం కోరుకున్నాం. మీకు హృదయం ఉంది, మీరు మనోభావాలని అర్థం చేసుకోగలరు, వాటిని గౌరవిస్తారు. వద్దు రుక్సార్ బేగం, నేను అంతఃపుర వ్యవహారాల్లో తలదూర్చలేను. అది నా వల్ల ఏ పని కాదు. రుకయా బేగంతో మీ సంబంధాలు చెడిపోవడం ఇష్టం లేదు, అదేగా మీరనేది? అదేం కాదు. కేవలం ఒకే ఒక కారణంతో ఆవిడ ఎన్నో ఏళ్లగా పడుతున్న శ్రమని వేలెత్తి చూపించకూడదు కదా. ఎన్నో ఏళ్ల శ్రమ? అది కాదు బేగం సాహెబా, ఎన్నో ఏళ్లగా అంతఃపురంలో ఏం జరుగుతుందో మీకు తెలుసుంటే బాగుండేది. మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఒకవేళ మీరు గనక సరే అంటే కాసేపు మీరు నాతో పాటుగా రావాలి. నేనొకటి చూపించాలి మీకు. పదండి. ఇంతకీ నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? మీకొక దృశ్యం చూపించడానికి. బహుశా మీరింతవరకు ఎన్నడూ చూసుండరు. లేచి ఇక్కడి నుంచి అవతలకి వెళ్ళండి, ఇంకా చాలా పనులున్నాయి. నువ్వు కూడా పదా. అర్థం కాలేదా నీకు? ఆదాబ్ బేగం సాహెబా. చూసారా మీరు? ఇక్కడ ఇలాంటి స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి అన్నవస్త్రాలకు ఎలాంటి లోటు లేదు, కానీ వాళ్ళ బతుకుల మీద వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు. అడుగడుగునా వీళ్ళకి గుర్తు చేసేదేంటంటే, వీళ్ళు కేవలం బానిసలని, ఆరోగ్యం బాగోకపోయినా బలవంతంగా పని చేయిస్తారు. ఒక చిన్న పొరపాటు జరిగినా వీళ్ళని కొరడాలతో కొట్టిస్తారు. రుకయ్య బేగంకి వీళ్ళ సంగతి అసలు తెలియనే తెలీదా? ఎందుకు తెలీదు? కానీ వీళ్ళని పట్టించుకునే వాళ్ళెవరు? వీళ్ళు కేవలం బానిసలు, దాసీలు మాత్రమే కదా. కొందరేమో యుద్ధంలో గెలవడం వల్ల వచ్చారు, ఇంకొందరిని కొనుగోలు చేసి తీసుకొచ్చారు. వీళ్ళ చావు బతుకులు కేవలం అంతఃపురం అనే కారాగారంలోనే జరుగుతాయి. వీళ్లలో ఎంతో మంది స్త్రీలైతే పాలు తాగే తమ చంటి బిడ్డలు వదిలేసి ఇక్కడికొచ్చిన వాళ్ళు, వాళ్ళు బతికినంత కాలం మళ్లీ తమ బిడ్డలను చూసుకోలేరు. వీళ్ల సంతానం తల్లి నుండి కూడా అనాథల్లా బతుకుతున్నారు. తర్వాత వాళ్ళని కూడా బానిసల్లా బజార్లో ఎక్కడో ఒక్కడ అమ్మేస్తారు. నాకేమీ అర్థం కావడం లేదు. ఇన్నేళ్లుగా నేను అంతఃపురంలో ఉన్నా అసలు ఈ సంగతులు నా దృష్టికే రాలేదు. మేమందరం కోరుకునేది ఒక్కటే, అంతఃపుర బాధ్యతల్ని మీరు స్వీకరించాలని. చూడండి, నాకు మనోభావాల పట్ల ఎంతో గౌరవం ఉంది, కానీ ఈ పని చేయడం నా వల్ల కాదు. కానీ ఇప్పుడు గనక మీరు ఈ బాధ్యతని చేపట్టడానికి నిరాకరిస్తే అది రుకయా బేగంని మరింత అహంకారిలా చేస్తుంది. ఇక ఎవరూ ఎన్నటికీ తమ హక్కుల సంగతి అడగలేరు. జోదా బేగం, వీళ్ళని చూసి మీరు ఎంతగానో జాలి పడుతున్నారు. కనీసం వాళ్ల కోసమైనా ఒప్పుకోండి, లేదంటే ఇక ముందు ఎన్నడూ వీళ్ళని చూసి జాలి పడకుండా ఉండండి. సెలవిప్పించండి.
ఏమిటి సందిగ్ధ స్థితి? ఏం చేయాలో నాకేం పాలుపోవడం లేదు. ఒక వంక నా మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు, నన్నెంతగానో నమ్మిన వాళ్ళు, ఇంకో వైపేమో రుకయ్య బేగం నా మీద కత్తి కట్టడం నాకిష్టం లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. నువ్వేం చేయలేవు జోదా బేగం, నీ వల్ల కాదు. నేను బేగంలలో రాణిని. గతంలో ఎంతపురం నాదే, ఇప్పుడు నాదే, ఇక ముందు కూడా ఎల్లప్పుడూ ఇది నాదే. ఆదుకోండి బేగం సాహెబా, సాయం చేయండి. చాలా దాహంగా ఉంది, మంచి నీళ్లు. నేను ఒంటరి వాడిని అయిపోయాను జోదా బేగం. నాకు మా అమ్మ కావాలి. మమ్మల్ని మీరే ఆదుకోవాలి. మా ఆశలన్నీ మీ మీదే ఉన్నాయి జోదా బేగం, మీరే కాపాడాలి. అమ్మ జగదాంబ, ఏమిటి నాకు ఇలాంటి పరీక్ష పెట్టావు? మేం తరచుగా ఈ పని చేస్తాం. ఏదైనా చిక్కు సమస్యలో పడినప్పుడు మేము సమాధానం కూడా అక్కడే వెతుక్కుంటాం. కానీ ఈ నిర్ణయం ఎంతో కష్టతరమైంది నాకు. అంత కష్టం అనుకుంటే ఎలా జోధా బేగం? సాధారణంగా తన నిర్ణయం సరైంది అని తెలిసి కూడా కొందరు తప్పుడు నిర్ణయాలు ఎంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే అది వారికి ఎంతో తేలికగా అనిపిస్తుంది. ఎందుకంటే నిజం తరచుగా చేదుగానే ఉంటుంది జోధా బేగం. మన వల్ల ఎవరికైనా చెడు జరగడం కంటే మనం సరైన నిర్ణయం తీసుకోవటమే ఎంతో మంచిది. ఇదే సందేశాన్ని ఇస్తూ ఉంటుంది జోధా బేగం. న్యాయాన్ని సూచించే ఈ త్రాసు మనందరికీ. కానీ నాకు అంతఃపుర బాధ్యతలు చేపట్టగల అర్హతలు లేవు షహింజా. నేను ఈ ప్రాంతం దాన్ని కాదు. ఇక్కడి సంస్కృతుల గురించి నాకేమీ తెలియదు. అబద్ధం ఆడుతున్నారు మీరు జోధా బేగం. ఏ రోజైతే మీకు మాకు వివాహం జరిగిందో ఆ రోజు నుంచే మీరు ఆగ్రా వారైపోయారు జోధా బేగం. ఆగ్రా ఇప్పుడు అమ్మీజానికి, రుకయ్య బేగంకి, వేరెవరికైనా ఎంత సొంతమో మీకు అంతే సొంతం. ఇక మీ సామర్థ్యం సంగతి అంటారా? మాకు మీ సామర్థ్యం మీద ఎలాంటి సందేహం లేదు. అమ్మీజాన్ గారికి కూడా లేదు. అలాగే అంతఃపురంలోని ఏ ఒక్క బేగంకి లేదు. నిజానికి మీరే మా జీవితంలో అత్యంత విలువైన కానుకనిచ్చారు. మా ప్రజలు మా కోసం ప్రార్థించేలా చేశారు. వారి హృదయాలను పాలించడం మాకు నేర్పించారు జోధా బేగం. మీరు ఎలాంటి వారు అంటే మా భ్రమలన్నిటినీ తొలగించేశారు. అయితే అది వేరే విషయం అనుకోండి. ఏదైనా పెద్ద సమస్య తలెత్తినప్పుడే ఎవరికైనా తన శక్తి గురించి తెలిసి వస్తుంది. ఎప్పుడు సమస్య ఎదురవుతుందో అప్పుడు శక్తి బయటపడుతుంది. ఇప్పుడు మీకు ఆ అవకాశం వచ్చింది జోధా బేగం, మీ శక్తి చూపించుకునే అవకాశం. ఎందుకంటే మీకు శక్తి, సామర్థ్యం రెండు ఉన్నాయి. వాటి వల్ల మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. కానీ ఇది అంత తేలికైంది కాదు. ఏది తేలికైంది కాదు జోధా బేగం. ప్రజల్లో ఒకరిగా ఉండగలగటం తేలికైందే, కానీ బేగంలలో విశిష్టత సాధించడం చాలా కష్టమైన పని జోధా బేగం. ఎవరి పెత్తనం కిందో పని చేయటం తేలిగ్గానే ఉంటుంది జోధా బేగం, కానీ స్వయంగా పెత్తనం చలాయించడం చాలా కష్టమైన పని. బలహీనంగా ఉండిపోవటం చాలా తేలిగ్గా ఉంటుంది. శక్తిశాలిగా ఉంటూ సమస్యల్ని పోరాడి ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంటుంది జోధా బేగం. మీరేమో రెండేసి వంశాల గౌరవాన్ని, సంస్కారాన్ని సమ్మిళితం చేసి సాగిపోతున్నారు. ఇది చాలా కష్టమైన పని. కానీ ఆ కష్టాన్ని మీరు తీసిపారేయగలరు. ఎందుకంటే మీరు గుంపులో ఒకరు కాదు జోధా బేగం. మీరు దృఢమైన ఉద్దేశాలు కలవారు, నిర్ణయాల్లో కఠినమైన వారు, మనోభావాలలో సున్నితమైన వారు. మేము ఇంతవరకు మీ అంతటి నిర్భయమైన శక్తిశాలి స్త్రీని చూడలేదు. ఇదివరకు కూడా మీరు న్యాయం కోసం పోరాడారు, పోరాడి గెలిచారు కూడా. అందుకే మా నమ్మకం ఏంటంటే ఈసారి ఈ వ్యవహారంలో కూడా మీరు సరైన నిర్ణయమే తీసుకుంటారని. మేము ఇంతగా చెప్పినా జోధా బేగం ఇప్పటికీ మౌనంగానే ఉన్నారు. ఈ ప్రశాంతత రాగల గాలివానకు సూచన అయి ఉండొచ్చు. జోధా బేగం పరిస్థితి చూసావా రేషం?
చాలా కలవరపడుతున్నట్టుగా ఉంది. హ, పాపం. ఇది జరక్క తప్పదు హుజూర్. పోయి ఎవరితో వైరం పెట్టుకుందో. ఎవరైనా రుకయ్య బేగం దారికి అడ్డొస్తే వాళ్ళకి అసలు దారే లేకుండా పోతుంది. ఇక్కడేమో ఈవిడేలా కలవరపడుతూ ఉంటే అక్కడ రుకయ్య బేగం హాయిగా నిద్రపోతూ ఉండుంటారు. నీ అంత మూర్ఖురాలు ఎవ్వరు ఉండరు రేషం. బహుశా నువ్వు వినలేదేమో. నిద్రపోయేవాళ్లు సర్వం పోగొట్టుకుంటారంటారు. ఈ రుకయ్య బేగం ఇక్కడ నిద్రపోయి తన కాలాన్ని వృధా చేస్తుంటే అక్కడ జోధా బేగం మరింత బలాన్ని పుంజుకుంటోంది. ఎందుకునో గాని రేషం, నాకేమనిపిస్తోందంటే ఇక ముందు రుకయ్య బేగంకి గడ్డు రోజులు వస్తాయనిపిస్తోంది. హోషియార్, ఇవాళ నేను బాగా నిద్రపోవాలనుకుంటున్నాను. నన్ను నిద్ర లేపడానికి ఎలాంటి ప్రయత్నం చేయకు. రేపొద్దునకి నేను అప్పుడే వికసించిన గులాబీలా ఉండాలనుకుంటున్నాను. కానివ్వండి అమ్మగారు, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఈ బానిస కోరిక. అంతేకాకుండా మీకు గనక కోపం వస్తే అందరికంటే ముందు నేనేగా ప్రమాదంలో పడేది. సర్లే, ఇక దీపాలు తగ్గించు. నేను నిద్రపోతాను. నేను రేపు నన్ను ఎదిరించడానికి సాహసం చేసినా వాళ్ల మొహాలు ఎలా మాడిపోతాయో చూడదలిచాను. జావీదా, ఇంత పొద్దుపోయినా ఇంకా ఏం చేస్తున్నావు? నేనేమో రేపటికి సిద్ధం చేస్తున్నాను అత్తయ్య గారు. నువ్వు సిద్ధం చేస్తుందేమిటో నేను కూడా తెలుసుకోవచ్చా? రేపటితో రుకయ్య బేగం అంతఃపురం మీద తన ఆధిపత్యాన్ని కోల్పోనుంది. నిజమేనా? ఆహా, సభాష్ జావీదా. అంటే నువ్వు నీ బుర్ర ఉపయోగించటం ఆరంభించావన్నమాట. అవునత్తయ్య గారు, నేనేమో అన్ని అంచనాలు వేసేశాను. ఎవరిని సమర్థిస్తున్నారో లెక్క పెట్టాను. సభాష్ జావీదా, ఒకటి ఒప్పుకోక తప్పదు. నేను నిన్ను తక్కువగా అంచనా వేశానని ఒప్పుకుంటాను. ఇదంతా మీ సాన్నిహిత్య ప్రభావమే అత్తయ్య గారు. ఇప్పుడైనా మీరు ఒప్పుకుంటున్నారా నేను తెలివైన దాన్నని? నిస్సందేహంగా. రేపు షెహన్షా గారు అంతఃపురానికి కొత్త అధికారిగా ఎవరిని నియమించాలని అడిగినప్పుడు నేను వారికి నా పేరు చెప్తాను. ఇప్పుడు మీరే ఆలోచించండి. అత్తగారేమో మహామంత్రి అయితే కోడలి పిల్లేమో అంతఃపుర అధిపతి అవుతుంది. నేనొకటి చెప్పనా జావీదా? కాసేపటి కిందటే నేను నిన్ను తెలివైన దానివని అనుకోవటం మొదలుపెట్టాను. ఇంకా నువ్వు నీ బుర్రతో పని ఆరంభించావో లేదో ఆ బుర్రకి తాళం వేసేశావు. అదేంటత్తయ్య, నాకేం తక్కువని? బాధ్యతలు నేనెందుకు నిర్వహించకూడదు? లోటు ఏమిటని ఆలోచించడానికి ముందు అసలు నీకున్న అర్హత ఏమిటని ఆలోచించుకుంటే మంచిది. తన సంగతి తను చూసుకోలేదు కానీ అంతఃపురం చూసుకుంటుందట. కానీ అత్తయ్య, మోయ్, పళ్ళు రాలగొడతాను. ఇక నోరు విప్పకూడదు ఇక్కడ, అలాగే షెహన్షా గారి ముందు కూడా. మూర్ఖురాలా. అంతేలే, ఎంతైనా అత్తగారు కదా. కోడలు తనకన్నా పైకొస్తుందంటే అసూయ పడుతుంది. చూస్తుండండి రుకయ్య బేగం, నా మాట నమ్మండి. ఈ రోజు మీరు అంతఃపుర విషయంలో మీ శక్తి రుజువు చేసుకోవడమే కాక జోధా బేగంని ఓడించటం కూడా ఖాయం. ఇక్కడున్న వాళ్లలో ఏ ఒక్కరికి మీ అధికారాన్ని కవ్వించగల సత్తా లేదు. అందుకోండి అభినందనలు. నిజమే, ఈ విశిష్ట బేగంని ఎదిరించగల శక్తి ఇక్కడ ఏ ఒక్కరికి లేదు. భవిష్య కాంతి హిందూ దేశపు చక్రవర్తి బాద్షా జలాలుద్దీన్ మొహమ్మద్ వేయిస్తున్నారు. మేం మీ అందరికీ ఇవాల్టి వరకు గడువిచ్చాం. ఈ గడువు లోపల అంతఃపుర బాధ్యతలు ఎవరు చేపట్టాలో మీరు నిర్ణయించుకోవాలని చెప్పాం. రుకయ్య బేగం సిద్ధంగా ఉన్నారు. ఇక మీరు చెప్పండి, మీలో ఎవరైనా అంతఃపుర బాధ్యతల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? చెప్పండి రుక్సార్, అంతఃపుర బాధ్యతలు చేపట్టగలవారు ఎవరని మీరు అనుకుంటున్నారు?